నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. వియ్యపురాల మీద పాట పాడుతున్నాను. ఇదివరకు మగపెళ్లి వారు అంటే చాలా గొప్పగా చాలా ఇదిగా చూసేవారు అనమాట. మగపెళ్లి వారు వస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతో మర్యాదలు చేసి వాళ్ళని ఎంతో శ్రద్ధగా చూసేవారు. వాళ్ళకి ఏ లోపం లేకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా మర్యాదలు చేసేవారు. అలాగా వియ్యపురాల వారు కూడా అలాగా మర్యాదలు అవి చేసేవారు. అప్పట్లో ఏంటంటే మగపెళ్లి వారికి భోజనాలు వడ్డిస్తేనే కానీ ఎవరికి వడ్డించేవారు కాదు. వాళ్ళ భోజనాలు అయ్యాకే మిగిలిన వాళ్ళకి భోజనాలు పెట్టేవారు. అంత పద్ధతిగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆ కొత్త వియ్యపురాల మీద పాటలు పాడుతూ ఉంటారు, సరదాగా పాటలు పాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు ఏమనుకోరు. ఎందుకంటే అప్పుడు ఏదో సరదాగా పాడిన పాటలు అని చెప్పి ఎవరు ఏమనుకోరు. ఇలా వియ్యపురాల మీద పాట పాడుతున్నాను. చీచీ నీకు తగదే వదిన, చీచీ నీకు తగదే వదిన, సిగ్గేలనే లేదే నీకు పోచి కులతన మేళనే వాచిపోతివే పులిహోరకు, వాచిపోతివే పులిహోరకు. సద్దన్నము గోంగూరయు మీరే మెరుగ భోంచేస్తురు, మర్రి ఆకుల విడమే జలి మనసైనట్టి తెల్పితివి, మర్రి ఆకుల తాంబూలము మనసైనట్టి తెల్పితివి. చిచి నీకు తగదే వదిన, మల్లె మొగ్గల చీర గట్టి కొంగు ఒకటి చేత బట్టి, బుట్ట ఒకటి చేత బట్టి వయ్యారిగా వెళ్ళేదవు, వయ్యారిగా బజారుకు వెళ్ళేదవు. చిచి నీకు తగదే వదిన, గిల్టు గిల్టు మట్టెలతో వీధులు గిలుకూచును పలుకూచును, గిలుకూచును పలుకూచును. కొలికి చులుక కొలికి వలె పల్కితివే వయ్యారివై. చిచి నీకు తగదే వదిన, సిగ్గేలనే లేదే నీకు. టింగు రంగ రంగ అనసు, టింగు రంగ రంగ అనసు, శృంగారము చేసుకొని తొంగి తొంగి చూచేదవు నంగ నచివై నీవు. చిచి వదిన తగదే నీకు, ఎత్తు చెప్పులు వేసుకొని హ్యాండు బ్యాగు చేత బట్టి, రోజా మల్లెల సిగను చుట్టి వయ్యారిగా వెళ్తీవే, వయ్యారిగా వెడితీవే. చిచి నీకు తగదే వదిన, సిగ్గేళనే లే